రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు, సో చూసాం కదా 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇందాక కిరణ్ తుమ్మల గారి లెక్క ప్రకారం అయితే 100కు పైగా రెడీగా ఉన్నాయి. ముందర సంతకం పెట్టేది 25 అట. ఆ 25లో మన మెడకి చుట్టుకునే ఏమన్నా ఉండుంటాయా? ఒకటి. రెండోది కెనడా అంశం కూడా. నిజంగా మనమే అంత శక్తివంతులం అయితే ఒక దేశ ప్రధాని రాజీనామా చేయటం వెనక మన ప్రధాని ఉన్నారంటే మనం అగ్రరాజ్యాల జాబితాలో చేరినట్టే. మనం ఆ క్రెడిట్ కూడా మన జేబులో వేసుకోవచ్చా? వాసుదేవన్ గారు, మీకు కో ప్యానలిస్ట్కి, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. యాక్చువల్గా చూస్తే కనుక మనకు డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్గా గతంలో ఉన్నటువంటి ఎస్పెషలీ డెమోక్రాట్ ప్రభుత్వాలు ఏవైతే లార్జ్గా వాళ్ళు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భిన్నంగా ఆయన అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అని అన్నారు. కాబట్టి వాళ్ళ దేశం మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. ఆయన వచ్చేటువంటి ఆర్డినెన్స్లు అన్ని కూడాను ఏ దేశానికి వ్యతిరేకంగానూ చేయట్లేదు, వాళ్ళ దేశానికి ఏది మంచిది అని ఆయన అనుకుంటున్నారో ఆ దృష్టిలో ఆయన ఈ ఆర్డర్స్ అన్ని ఇవ్వబోతున్నారు. సో దానికి ప్రధానంగా ఏముంటుందంటే టారిఫ్స్. ఆయన చాలా కాలంగా చెప్తున్నారు టారిఫ్స్ ఇంపోజ్ చేస్తానని. రెండవది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా ఆయన చాలా ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. మూడవది, గత వారం 10 రోజుల్లో మనం చూసామంటే కనుక జో బైడెన్ ఆయన చాలా ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. సో వాటిని ఏదైనా ఏ విధంగా అయినా దాన్ని మళ్ళీ తిరగరాయడము, దాన్ని విత్డ్రా చేయడం లాంటివి ఏమైనా చేయడానికి వీలుంటుందా? వీలున్న వాటి అన్నింటిని కూడా విత్డ్రా చేసే ప్రయత్నం ఆయన చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు చూస్తే కనుక సముద్రంలో డ్రిల్లింగ్ ఆపేసే దిశగా ఆయన కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు జో బైడెన్. తర్వాత ఇంకొన్ని ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారో రమారమి 9 లక్షల మందికి ఒక విధమైనటువంటి గ్యారంటీ, కొన్ని నెలల దాకా వాళ్ళ మీద ఎటువంటి ప్రాసిక్యూషన్ ఉండకుండా ఉండే దిశగా వాళ్ళకు టెంపరీ ఇమ్యూనిటీ ఇచ్చే కొన్ని ఆర్డర్స్ తీసుకొచ్చారు ఆయన. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క అజెండాకి కంప్లీట్గా భిన్నంగా, విరుద్ధంగా జో బైడెన్ ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తోంది. సో వాటిని ఏమైనా తిరగరాసేదానికి అవకాశాలు ఉన్నాయా? ఫర్ ఇన్స్టెన్స్ ఈ డ్రిల్లింగ్కి సంబంధించి విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే 1953 చట్టం ప్రకారం ఆయన ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వచ్చినా కానీ దాన్ని తిరగ రాయలేరు. ఆయన దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని చట్టాన్ని అమెండ్ చేస్తే కానీ జరగదు. అది కాంగ్రెస్ సెనెట్లో అమెండ్మెంట్ అయితే కానీ దాన్ని మళ్ళీ తిరగ రాయలేరు అంటున్నారు. కాబట్టి సమయం పట్టొచ్చు. కాబట్టి చాలా అంశాలలో వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని ఎలా కట్ చేయాలి. మనకు తెలుసు కదా, మనకు ఏదైతే మనకు ఎలాన్ మస్క్ను తర్వాత వివేక్ రామస్వామి ఇద్దరు డాజ్ అన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంటల్ ఎఫిషియన్సీ. సో ఏ డిపార్ట్మెంట్స్ని మూసేయాలి అన్న దిశగా కొన్ని ఆర్డర్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఆలోచనల దృష్ట్యా ఆయన ఇస్తున్నారు. కానీ అదేదో భారతదేశాన్ని టార్గెట్ చేయాలనో ఇంకెవరినో టార్గెట్ చేయాలో అన్నటువంటి ప్రయారిటీ ఆయనకు లేదు. ఆయనకు అటువంటి ప్రయారిటీ కనుక భారతదేశం ప్రయారిటీ ఉంటే దాని ఆలోచన వేరేగా ఉండేది. ఏ దేశం ప్రయారిటీ కదా ఆయనకి. ముందర ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ అవకతవకల్ని ఆయన రెక్టిఫై చేసే దిశగా ఆయన చేస్తున్నారు. అక్కడ ఒక భయంకరమైనటువంటి ఒక వ్యవస్థ తయారైంది అక్కడ. దాన్ని DEI అంటారు, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్నెస్ అని చెప్పేసి. ఈ పేరిట ప్రభుత్వాల్లో అంతా కూడాను దక్షత ఉన్నటువంటి వాళ్ళు, కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని కాకుండా ఈ DEI ఒక ఆలోచన దృక్పథం మేరిట చాలా మంది LGBTQ కావచ్చు, లేదా లాటినోస్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, స్త్రీలు కావచ్చు, లేదా మనకు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని రిక్రూట్ చేయడం అన్నది ఒక పరిపాటిగా పెట్టుకున్నటువంటి అప్పటి డెమోక్రాట్ ప్రభుత్వాలు. కాబట్టి వాటిని అటువంటి పాలసీస్ అన్ని కూడా వీళ్ళు తిరగరాయబోతున్నారు. మనకు వివేక రామస్వామి ట్విట్టర్ హ్యాండిల్లో మనకు పిన్డ్ ట్వీట్లోనే చెప్తుంది, దేర్ ఆర్ ఓన్లీ 2 genders అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే వాళ్ళ భావజాలం అంతా కూడా LGBTQ వ్యతిరేకంగా ఇవన్నీ కూడా మన సమాజాన్ని కుదేలు చేశాయి, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మన యూనివర్సిటీస్ అన్ని కూడాను సర్వనాశనమైన ఇటువంటి భావజాలంతో అన్నటువంటి వాళ్ళ నారేటివ్ మనం విన్నాం. వాళ్ళ ఏమంటారంటే క్యాంపెయిన్లో కూడా ఇవన్నీ మాట్లాడారు. కాబట్టి ఇటువంటి అంశాల మీదనే ఇవన్నీ ఉండబోతున్నాయి లార్జ్లీ. టారిఫ్స్ అంటారా, భారతదేశం కూడా దాన్ని తప్పించుకోలేము. అందరి మీద టారిఫ్స్ వేస్తారు. మనకు కెనడాను తర్వాత మెక్సికో మీద 25% టారిఫ్ వేస్తానని అన్నారు ఆయన. చైనా మీద 20% నుంచి 60% దాకా టారిఫ్లు చాలా వస్తువుల మీద వేస్తానని చెప్పారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ BYD ఏదైతే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో దాని మీద బహుశా 100%, 200% వేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అది డైరెక్ట్గా ఎలాన్ మస్క్ యొక్క టెస్లా కార్స్కి అది కాంపిటీషన్ కాబట్టి దాని మీద టారిఫ్స్ వేయవచ్చు. కానీ ఇక్కడ ఒక కాషన్ ఏంటంటే
వాళ్ళు కనుక BYD మీద ఎక్సెసివ్ టారిఫ్స్ వేస్తే ఎలాన్ మస్క్ ఫ్యాక్టరీస్ ఈరోజు చైనాలో ఉన్నాయి, వాటి మీద వాళ్ళు కూడా ఎదురు చర్య చేయొచ్చు. కాబట్టి బహుశా ఆచితూచి వ్యవహరిస్తారు, కానీ తప్పకుండా ఇటువంటి టారిఫ్ చర్యలు మాత్రం ఉంటాయి. భారతదేశం కూడా మనకు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం మనము. వాళ్ళ సరుకులన్నిటికీ కూడా మనం ఎక్సెస్ ట్యాక్స్లు వేస్తున్నాము, మనవి మాత్రం చాలా చీప్గా పెడుతున్నాయి అన్నటువంటి ఒక భావజాలం ఆయనకు ఉన్నది. కాబట్టి మన మీద కూడా కొన్ని ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితులు రావచ్చు. బహుశా ఆయన ఆల్రెడీ ఇండికేషన్ ప్రకారం 10% మన మీద కూడా ట్యాక్సులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ చైనా మీద దాడి చేసినప్పుడు చైనాకు ప్రత్యామ్నాయం కావాలని, ప్రత్యామ్నాయం మనకు ఏవైతే మనకు ఈస్ట్ ఏషియన్ దేశాలు ఉన్నాయో, వియట్నాం, మనకు కంబోడియా, మనకు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇక్కడి నుంచి వాళ్ళకి రాగలిగినంత కొంత లిమిటెడ్ నంబర్ రాగలదు. మిగతాదంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద మోతాదులు కావాలంటే భారతదేశం నుంచి రావాలి. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తారు. మనకు పెద్ద ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఉంటుందని నేను అనుకోను. ఈ H1B వీసా గురించి మీరు ప్రస్తావించారు. H1B వీసాలు కనుక నిలిపివేస్తే సంతోషించే వాళ్ళలో నేను మొదటి వాడిని. ఎందుకంటే మన దేశం నుంచి బ్రెయిన్ డ్రైన్ ఆగిపోతుంది. ఫస్ట్ బ్రెయిన్ డ్రైన్ ఆగిపోయి ఇక్కడ, ఎందుకంటే H1B అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, అమెరికాకు కావాలి. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు నడిపించుకోవడానికి టాలెంట్ తక్కువ ఉంది వాళ్ళ దేశంలో. చాలా తక్కువ మంది జనాభా నిజంగా ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర. కొత్త గొప్ప వాళ్ళు ఎక్కడి నుంచి చైనా నుంచి జపాన్ నుంచి తెచ్చుకోవాలంటే భాషది ఒక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. నిజంగా అటువంటి భాషతోటి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నది మన దేశమే. కాబట్టి మన దేశం నుంచి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకున్నది. వ్యక్తిగతంగా చూడకుండా దేశపరంగా మనం చూసామంటే కనుక వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్లకుండా ఉంటే కనుక అమెరికన్ కంపెనీలే ఇక్కడ వచ్చి వాళ్ళు షాప్ పెట్టి ఇక్కడ మన టాలెంట్ ని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి H1B వీసాని కంప్లీట్ గా క్యాన్సిల్ చేస్తే. కానీ అక్కడ వాళ్ళు అందరూ చర్చించింది, మనకు ఎలాన్ మస్క్ కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, మనకు వివేక్ రామస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడాను H1Bని వాళ్ళు సమర్థించారు. H1B కాకపోయినా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన క్యాంపెయిన్ లో ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతూ ఆయన అన్నారు, వీ నీడ్ టాలెంట్ అని అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఇమిగ్రేషన్ లో ఆయన కన్ఫ్యూషన్ లేదు. బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి, నాలెడ్జ్ ఉన్నటువంటి, నిష్ణాతులైనటువంటి వాళ్ళని H1Bని నేను వాడుకుంటాను. కానీ ఏమి స్కిల్ సెట్ లేనటువంటి వాళ్ళు, సమర్థత లేనటువంటి వాళ్ళు ఊరికే ఇక్కడ వచ్చి మా సోషల్ సెక్యూరిటీ మీద ఆధారపడి బతికేటువంటి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళ మీద నేను కఠినమైన చర్య తీసుకుంటాను అని స్పష్టంగా చెప్పారు. గిరిధర్ గారు చాలా ఆయన కోర్ సపోర్టర్స్ ఏమనుకున్నారంటే అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఓన్లీ వైట్ అమెరికన్స్ కే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి H1B ఇవ్వకూడదు అని చెప్పి కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ దాంట్లో నాకేం కన్ఫ్యూషన్ లేదు. వాళ్ళ అవసరాల కోసం H1Bని వాటి పటిష్టం చేస్తారు, రిఫార్మ్ చేస్తారు. కానీ మన టాలెంట్ని వాళ్ళ అవసరం ఉంది కాబట్టి తీసుకువెళ్తారు. అంత మించి నేను దాంట్లో పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. రైట్. నిజంగా ఇంకొకటి అండి, ఇందాక ప్రసాద్ గారు కూడా ప్రస్తావన చేశారు, మోడీ హాస్ బికమ్ శక్తిమాన్. నిజమేనా? మరో దేశ ప్రధాని మార్చే స్థాయికి ఆ అర్హత మనం సంపాదించుకున్నాము అంటే అగ్రరాజ్యాల జాబితాలో మనం అర్జెంటుగా మన నెంబర్ చేర్చుకోవాలి కదా. 3, 4 అమెరికా, చైనా, నెక్స్ట్ ఇండియా అని ఇప్పటిదాకా మొదటి 5లో ఉన్నాం అనుకుంటున్నాం. 3వ ప్లేస్లోకి వచ్చేసినట్టేనా? నిజంగా మనం అలా ప్రభావితం చేయగలిగామా? మీరేమనుకుంటున్నారు? ఉంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను, కానీ దీనికి ఏమి సంబంధం లేదని నాకు తెలుసు. అంతర్గతమైన వ్యవహారాల వాళ్ళకు బేసిక్గా ఏంటంటే కెనడాలో వాళ్ళ పాపులారిటీ పడిపోయింది. వాళ్ళకు అంతర్గతంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే హౌసింగ్ ప్రాబ్లం వచ్చింది. విపరీతంగా హౌస్ రేట్స్ అన్ని పెరిగిపోయినాయి. ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి ఈరోజు. అక్కడ ఉద్యోగాలు తక్కువైపోయినాయి. ఇట్లా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావడంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ వాళ్ళ అప్పు రమారమి 10 రెట్లు పెరిగింది. ఆ దేశం అంతా కూడా కంప్లీట్ గా అప్పులో ఊబిలో కూరుకుపోయింది. అది దాని ఇంపాక్ట్ మనం అక్కడ ప్రజల్లో చూస్తున్నాం. మనం ఉద్యోగాలు లేకపోవడము, ఉన్న ఉద్యోగాలన్నీ కూడాను విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ తీసేసుకోవడము, విదేశాల నుంచి వీళ్ళని అందరినీ అదే పనిగా వలస తీసుకొచ్చినటువంటి జస్టిన్ ట్రూడో పాలసీ వల్ల వాళ్ళందరూ దెబ్బతింటున్నారు. ఇన్ఫాక్ట్ మీరు వాస్తవంగా మీరు చూసారో లేదో కానీ కొన్ని రోజుల క్రితం, బహుశా 1 నెల క్రితం మనం ఒక ఫోటో చూసాం. మనం స్టార్ బక్స్ ఏదో ఇటువంటి ఒక చిన్న ఫుడ్ అవుట్లెట్, దానికి ఏదో చిన్న ఉద్యోగాలు ప్రకటిస్తే పెద్ద క్యూలో నిలబడ్డారు అందరూ ఆ చిన్న ఉద్యోగం కోసం. నిలబడిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ భారతీయులే అక్కడ నిలబడున్నారు. అంటే అక్కడ అంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు కెనడాలో ఉన్నది అక్కడ. ప్లస్ వాళ్ళకు ఇందాక చెప్పినట్టు హౌసింగ్ క్రైసిస్ విపరీతంగా వచ్చింది. ఉన్నదే పెద్ద దేశం, ప్రపంచంలో 2వ పెద్ద దేశం,
కానీ రమారమి 75-80% ఆ దేశంలో మంచుతో నిండి ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేయలేరు. మిగిలిన ప్రాంతాల్లోనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, అది కూడా అమెరికా బార్డర్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళకు హౌసింగ్ ప్రాబ్లం వచ్చింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోతున్నారు. వాళ్ళ సొంత పార్టీలలో ముసలం పుట్టింది కాబట్టి ఆయన తీసేయవలసి వచ్చింది. పైపెచ్చు ఏదో మన డొనాల్డ్ ట్రంప్ని వెళ్ళి వాళ్ళ ఇంట్లో లాగు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారి స్వగృహం అక్కడికి వెళ్ళి ఆయన కలిసి ఏదో ఆయనను మభ్యపెట్టి కెనడాకి ఏదో మేలు చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు ఈయన. కానీ వీళ్ళిద్దరి భావజాలం కంప్లీట్ ఆపోజిట్. ఈయనేమో సోకాల్డ్ అబ్సల్యూట్ లెఫ్టిస్ట్ అండ్ సోకాల్డ్ లిబరలిస్ట్. లిబరల్ అన్న పదాన్ని వాళ్ళు హైజాక్ చేశారు. వాళ్ళు లిబరల్ అని వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు అస్సలు లిబరల్ కాదు, వాళ్ళు ఇల్లిబరల్ వాళ్ళు. అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి జస్టిన్ ట్రూడో. దానికి కంప్లీట్ ఆపోజిట్ డొనాల్డ్ ట్రంప్. ఈయన ప్రభుత్వం అంతా రైట్ వింగ్ ప్రభుత్వం కాబట్టి అది కుదరలేదు. ఆయన్ని మీరు గవర్నర్ అనడము ఇవన్నీ అనేసరికి ఆయన నిజంగా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఒక ట్రెండ్ చూస్తున్నాం మనం. ఈ ట్రెండ్ ఏంటంటే ఈ లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు ఏదైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా వాళ్ళకి చేయవలసిన విధ్వంసం అంతా చేసేస్తారు. ఎప్పుడు వాళ్ళ చేయి జారిపోయింది అని వాళ్ళకి తెలుస్తుందో సునాయాసంగా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ఇది ఆల్రెడీ మన న్యూజిలాండ్ లో జెసిండా ఆర్డెమ్ అన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఆవిడ చేసింది. చాలా తక్కువ వయసు ఆవిడకి, 40 ఏళ్ళు కూడా లేవు. ఆవిడ ఒక 10 సంవత్సరాలు మొత్తం ఆ దేశాన్ని అతలాకుతలం చేసి ప్రో మైనారిటీస్ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ అని ఆవిడ ఎంకరేజ్ చేసి, అలాగే మనకు మావోరిస్ట్కి వ్యతిరేకంగా ఆవిడ చాలా తీసుకొచ్చి మొత్తం ఈ ఫ్రీ బీస్ అన్ని పెట్టి చాలా దారుణమైనటువంటి లెఫ్టిస్ట్ భావజాలంతో ఆ దేశాన్ని నాశనం చేసిన తర్వాత హ్యాపీగా ఒక రోజు రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఇన్ఫాక్ట్ ఆ వయసులో ఇప్పటికి ఎంపీలుగా కంటెస్ట్ చేసే వయసులో ఆవిడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అదే పని జస్టిన్ ట్రూడో చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు హిట్ అండ్ రన్ కేసు అన్నమాట. వాళ్ళు ఉన్నంత కాలం దాన్ని ధ్వంసం చేశారు. తర్వాత ఎవరికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గిరిధర్ గారు. ఒకసారి వల్ల కెనడియన్స్ చాలా సంతోషిస్తారు. మనకు పెద్ద ఇంపాక్ట్ ఉంటుందో లేదో చూద్దాం, కానీ కెనడియన్స్ సంతోషిస్తారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా అంటే ఒకసారి ఫణిమోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఫణిమోహన్ గారు, సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద చాలా విస్తారంగా చర్చ జరిగింది ఈ ప్లాట్ఫామ్ మీద.